ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. హిందూ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. 2024 ఫిబ్రవరి నెల ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా శుభ అశుభ మాస ఫలితములను మనం తెలుసుకుంటున్నాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశిలో జన్మించిన జాతకులు అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారికి, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారికి వర్తిస్తాయి. ఈ మేషరాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరంగా చాలా అభివృద్ధిలో ఉంటారు. వృత్తిపరంగా ముందుకు సాగుతారు. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు విదేశాలలో చదువుకోవాలనేటువంటి కోరికలు కూడా వీరికి నెరవేరుతాయి. విదేశాలలో యూనివర్సిటీస్లో సీట్లు సంపాదించుకుంటారు. వీసాలు కూడా సరి అయిన సమయానికి వీరికి రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కూడా కుటుంబం సహకరిస్తుంది వీరికి. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటారు ఈ మేషరాశి వారు. ఈ మేషరాశి వారు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారికి ఈ ఫిబ్రవరి నెలలో కొంత ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు వైద్యుల సహకారంతో. అలాగే కోర్టు వ్యవహారాల్లో తప్పకుండా మీరు విజయం సాధిస్తారు ఈ మేషరాశి వారు. ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలుగుతుంది వీరికి. ఉన్నత స్థితి నుండి మెరుగైనటువంటి స్థితికి వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ మేషరాశి వారు. కుటుంబ పరంగా వీరికి మంచి విలువనిస్తారు. కుటుంబంలో అందరూ కూడా గృహప్రవేశం చేస్తారు, గృహాలు కొంటారు, పొలాలు కొంటారు, భూములు కొనేటువంటి యోగం ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో ఉంది. తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు కూడా వీరికి సంక్రమిస్తాయి. స్త్రీలకు పుట్టింటి నుంచి వచ్చేటువంటి ఆస్తులు కూడా సంక్రమిస్తాయి. అలాగే అదృష్ట యోగం పడుతుంది వీరికి ఈ ఫిబ్రవరి నెలలో. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడతారు. అధికారుల చేత మెప్పును పొందుతారు. అనుకున్న ప్రాంతాలకి బదిలీ కోసం అధికారుల చేత రికమెండ్ చేయించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ఉద్యోగస్తులు. విదేశాల్లో ఉద్యోగం చేయాలనేటువంటి కోరిక తప్పకుండా నెరవేరుతుంది. విదేశాలలో ఉండేటువంటి స్నేహితులు కూడా వీరికి సహకరించడం జరుగుతుంది. రాజకీయ నాయకులకు రాజకీయాల్లో కొంత మార్పు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి నెలలో. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు, భోగభాగ్యాలు అనుభవిస్తారు ఈ మేషరాశి వారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యాపారాలను చేసేటువంటి యోగం కూడా ఉంది వీరికి. బంగారం వ్యాపారం కూడా చేస్తారు. మంచి లాభాలు గడించడం కూడా ఉంటుంది. కొంత మనోవేదన కూడా ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ మేషరాశి వారికి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఈ నెల. గతంలో పోల్చుకుంటే ఈ నెల చాలా బాగుంటుంది. కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి మంచి అవకాశాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మీ పిల్లల వల్ల మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి సంఘంలో. రాజకీయ నాయకులకు ప్రజల యొక్క మద్దతుతో ముందుకు సాగుతారు. రాజకీయ నాయకులు ప్రజల యొక్క మద్దతుతోటి ముందుకు సాగటం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ అభివృద్ధిలోకి వస్తారు. స్త్రీలు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి నెల ఈ ఫిబ్రవరి నెల.
ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలంకరణ కోసం కాస్మాటిక్ వస్తువులను కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. కుటుంబంలో అందరూ ఆప్యాయతగా, అన్యోన్యతగా, ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేటువంటి నెల ఈ నెల. అందరూ ఒక మాట మీద నిలుస్తారు. పెద్దల సహాయ సహకారాలతోటి ముందుకు సాగేటువంటి యోగం ఉంది ఈ ఫిబ్రవరి నెలలో ఈ మేషరాశి వారికి. ఈ మేషరాశి వారు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి. అలాగే పిండితో చేసినటువంటి ఒక ప్రమిదలో 5 ఒత్తులు వేసి స్వామివారి ముందు వెలిగించండి. గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి నలుగురికి ప్రసాదంగా పెట్టండి. అత్యధికమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎలుగుతారు. ఆర్థిక పరంగా ముందంజ వేస్తారు. సర్వే జనా సుఖినో భవంతు.